నీ దగ్గర ఇక్కడ నేను ఈ పాయింట్ దాకా వచ్చాక కాంటెక్స్ట్ అర్థమైంది కాబట్టి చెప్తున్నాను. ప్రతి మనిషి ఒక టేప్ రికార్డర్‌తో వస్తాడు. జన్మ జన్మల కర్మలు వేసుకొనొస్తారు. జన్మల కర్మలు వేసుకొనొస్తాడు. నీకు జన్మల కర్మలు వేసుకొనొచ్చినప్పుడు అవతల వాడో టేప్ రికార్డింగ్, వాడికో డీఎన్ఏ, వాడో జన్మల దాంతో వస్తాడు కదా! నేను మంచి నేనెంత అమాయకుడిని నన్నెందుకు సపోర్ట్ చేయట్లేదు అనుకున్నప్పుడు, నన్ను గూడా అలా అనుకుంటూ ఉంటుంటాడు కదా! సో, ఎవరికి వాళ్ళ రికార్డింగ్ ఉంటది కాబట్టి, నీ మాట వాడు అర్థం చేసేసుకోవాలనే దాంట్లో పడవద్దు. ప్లస్ ప్రతి జన్మలోనూ నీకు అంటూ నీ పవర్‌ఫుల్ సూపర్ వెపన్స్ ఉంటాయి. అర్జునుడి సైతం బ్రహ్మాస్త్రము చేతిలో ఉంటుంది. నువ్వు నా వల్ల కాదు అని వదిలేస్తే నీకెవరు హెల్ప్ చేయలేరు. ఖచ్చితంగా నీ బ్రహ్మాస్త్రం ఏంటో వెతుకు. నీ శక్తి ఏంటో తెలుసుకో. దానికోసమే పని చెయ్యి. నేను ఈ సఫరింగ్‌లో ఉన్నానంటే, నేనెక్కడో నా ఆయుధాలను వదిలేశాను. మళ్ళీ నిలబడాలి. అయ్యో! నాకెందుకీ కష్టాలు? నాకెందుకండి అంత కష్టపడి డబ్బు ఏం చేసుకుంటామండి అన్నాడు ఒకాయన. డబ్బులు తీసుకొని సంపాదించేసి ట్యాంక్ బండ్‌లో విసిరేయి. అంతేగాని రాకముందుకే డబ్బుతో ఏముంది అని అనొద్దు. ఖచ్చితంగా సంపాదించి అందరికి పంచేయి. బట్ సంపాదించు. షో యువర్ కెపాసిటీ. అప్పుడు నన్నందరూ అనేస్తున్నారు, నన్నే తొక్కేసారు, నాకే వీక్‌నెస్ అనే దాంట్లో ఉండం. సో, ప్రతి మనిషి దగ్గర టాలెంట్, స్కిల్, మీ యొక్క కెపాసిటీస్, మీ యొక్క సూపర్ పవర్ ఉంటుంది. అది వెతుక్కోండి. కాసేపు టైం పట్టినా, ఒక సంవత్సరం పట్టినా ఖచ్చితంగా ఉంటుంది. నేను ఇలాగే ఒక వీడియో చేస్తే కింద కమెంట్ బెటర్. అసలు ఏ టాలెంటు లేకపోతే సార్ అని. భగవంతుడి సృష్టిలో ఏ టాలెంటు లేని మనిషి లేడు. డాట్ అండ్ డాట్ అంతే. నిజమది. తెలుసుకునే ఓపిక లేకపోతే లేదు. మీరు ప్రయత్నము చేసి ఏదో ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే 5 ఏళ్లలో డాక్టర్లు అయిపోతున్నారండి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే ఒక 5 ఏళ్ళు సీఈ అవుతారండి. ఈ రోజు నుంచి కరెక్ట్‌గా స్టార్ట్ చేస్తే ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారండి. అన్నీ చేసుకోవచ్చు. ప్రయత్నము, సాధన చేస్తూ పోవడం.